పేరిట అందరికీ వందనాలు. మరి ఈరోజు వాక్యదానముగా కీర్తనలు 10వ అధ్యాయం నుంచి మనము 14వ అధ్యాయం వరకు చదువుకుందాం. ఈ అధ్యాయాలు ఈ యొక్క 4 అధ్యాయాలు 5 అధ్యాయాలు ఏవైతే ఉన్నాయో ఈ అధ్యాయాల్లో అద్భుతమైన మాటలు దేవుడు ఇక్కడ చెప్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే దావీదు మహారాజు రాస్తున్న సిచ్యువేషన్ ఏంటంటే అతనికి నిరాధారుడై ఉన్నాడు. అంటే ఏ ఆధారం లేనివాడుగా ఉన్నాడు. ఏ ఆధారం లేనివారు కోసం ఈ యొక్క కీర్తన అనేది దేవుడి గురించి, దేవుడు ఏ విధంగా ఎలా దేవుడు ఈ యొక్క సమస్యల నుంచి, ఇప్పుడు మనం ఏ ఫేజ్ నుంచి, చాలామంది మనలో ఉన్న వాళ్ళు చాలామంది ఈ యొక్క ఫేజ్లోంచి వెళ్తూ ఉండొచ్చు. ఏ తప్పు చేయకుండానే మనము తప్పు చేసిన వారి లిస్టులోకి మనం వెళ్ళిపోయి ఉండొచ్చు. ఏ పాపం చేయకుండానే మనం ఆ పాపం చేసిన వారుగా ఈ లోకం మన మీద ముద్ర వేసి ఉండొచ్చు. ఇలా జరిగినప్పుడు మనం ఇంత నిష్ఠగా ఇంత దేవుళ్ళో పరిశుద్ధులుగా ఉండే మనము ఒక్కసారిగా సిచ్యువేషన్స్ అన్ని ఇలా కలిబిలి అయిపోయినప్పుడు, ఇలా ఎటు తోచిన పరిస్థితిలో ఉన్నప్పుడు దేవుడు ఇక్కడ మాట్లాడుతూ అంటున్నాడు. వాక్యాలు ఒక దావీదు మహారాజు కీర్తనల ద్వారా దేవుడు మాట్లాడుతూ అంటున్నాడు. ఇక్కడ చూడండి, యెహోవా నీవెందుకు దూరంగా నిలిచిచున్నావు, ఆపత్కాలంలో నువ్వెందుకు దాగి ఉన్నావు అని ఇక్కడ భక్తుడు అడుగుతున్నాడు అనమాట. అలాగే ఇక్కడ ఏమడుగుతాడంటే, దుష్టులు ఇంకా నీ బిడ్డల మీద, నిరాధారుల మీద ఇంకా ఎక్కువగా తరుముచున్నారు. దుష్టులు ఎప్పటికప్పుడు హ్యాపీగా ఉంటున్నారు. వారు నీ ప్రజల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. నీతిమంతులైన నీ ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారు. వారు ఏ పాపం తెలియదు వారికి, కానీ వారిని ఇబ్బంది పెడుతున్నారు. అంటే సిచ్యువేషన్ ఏంటంటే ఇంకా ఏమీ లేవు, ఏ ఆధారం లేదు మనకి. ఏ ఆధారం లేని పరిస్థితుల్లో ఉన్న టైంలో ఏ తప్పు చేయనప్పుడు కూడా మన మీద నింద అపరాధము మోపినప్పుడు, అలాగే మనల్ని శత్రువులు తరుముతున్నప్పుడు, ఆ సమయాల్లో మనకి కొన్నిసార్లు మైండ్ కూడా పనిచేస్తారు. సరిగ్గా అసలు ఏమవుతుందో అర్థం కాదు పరిస్థితులు. ఇవి కాక మళ్ళీ ఇంట్లో మనం స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇవన్నీ పరిస్థితుల్లో దేవుడు ఇక్కడ ఈ అధ్యాయాల్లో మాట్లాడుతూ దేవుడు ఏమంటున్నాడంటే, మనకి 10వ అధ్యాయము 16వ వచనం చూసుకుంటే కనుక, యెహోవా నిరంతరం రాజై ఉన్నాడు, ఆయన దేశంలో నుండి అన్ని జనులను నశించిపోయి. యెహోవా లోకులు ఇకను భయకారకులు కాకున్నట్లు బాధపడు వారి కోరికను నీవు విని ఉన్నావు. సో దేవుడు అంటే ఇక్కడ ఆయన భక్తుడు అంటున్నాడు, బాధపడి అంటే ఎవరైతే బాధించబడుతున్నారో, ఎవరైతే ఏ తప్పు చేయకపోయినా కానీ, ఏది చేయకపోయినా కానీ, ఏది యొక్క రాంగ్ చేయకపోయినా కానీ, ఎవరైతే ఇబ్బందులు పాలవుతున్నారో, కష్టపడుతున్నారో, నింద వారి మీద పడి వారు నలిగిపోతున్నారో, అలాంటి వారితో దేవుడు అంటున్నాడు, బాధపడే వారి కోరికను నీవు విని ఉన్నావంట. సో దేవుడు వింటాడంట. దేవుడు వినే దేవుడై ఉన్నాడు, వింటాడు. అలాగే కింద చూస్తే, తండ్రి లేని వారికి, నలిగిన వారికి న్యాయము తీర్చుటకై నీవు వారి హృదయము స్థిరపరిచితివి, చెవియొగ్గి ఆలకించితివి అంటున్నాడు. అంటే ఇక్కడ ఒకళ్ళు ఉన్న ఇబ్బందుల పరిస్థితుల్లో దేవుడు మనము నిరాధారులుగా ఉన్నాం, మనకి ఎవడో అన్యాయం చేస్తున్నప్పుడు దేవుడు వచ్చి మనకు న్యాయం చేస్తాడంట. సో న్యాయం మన పక్కనే ఉంటుంది. కానీ ఈ లోపల మన మనసులకు ఏం కావాలి? స్థిరము కావాలి. మన హృదయాలకు ఏం కావాలి? స్థిర హృదయం కావాలి. సో దేవుడు ఫస్ట్ మనకి స్థిర హృదయం అనుగ్రహిస్తాడంట. అలాగే చెవియొగ్గి ఆలకిస్తాడంట. అలా మనం చెప్పేవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా వింటున్నాడు అని చెప్పేసి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. అందుని బట్టి దేవుడికి వందనాలు. అట్లాగే హృదయం స్థిరపరిచితి అంటే ఫస్ట్ మనకి పీస్ ఇస్తాడు అన్నమాట దేవుడు. ఫస్ట్ మనకి న్యాయం జరిగించే ముందు దేవుడు ఏం చేస్తాడంటే, న్యాయం జరిగిస్తే ఖచ్చితంగా జరిగించే రోజు వస్తుంది, కానీ ఈ లోపల నా శాంతి మీలో పెడుతున్నా అని చెప్పి దేవుడు మనకి శాంతి ఇస్తాడంట. అలాగే రెండోది మనం చూసుకుంటే కనుక, తర్వాత అధ్యాయంలో చూసుకుంటే కనుక 11వ అధ్యాయంలో కూడా చూసుకుంటే, యథార్థ హృదయుల్ని వాళ్ళు తరుముతారని చెప్పేసి, అలాగే సింహములు తరిమినట్టు వాళ్ళు తరుముతారని, వీరు పక్షిరాజు వాళ్ళే వీళ్ళు ఎగిరిపోవాల్సి వస్తుందని మనము బాధపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు ఎవరైతే బాధ అనుభవిస్తున్నారో, ఇతరుల చేత బాధింపబడుతున్నారో, వారు ఏ నిట్టూర్పు లేక ఒక పక్షిలాగా అటు ఇటు బండ సందుల్లోకి వెళ్తున్నారని, ఆ సమయంలో ఇక్కడ భక్తుడు అంటున్నాడు, 4వ వచనంలో 11:4 అంటున్నాడు భక్తుడు, యెహోవా సింహాసనము ఆకాశం మీద ఉందంట. అంటే అర్థం ఏంటంటే, యెహోవా నీకన్నా పైన వాడున్నాడేమో కానీ వాడికన్నా పైన ఎవరున్నారు? యెహోవా ఉన్నాడు. సో యెహోవా దేవుడు ఇవన్నీ చూస్తున్నాడు. ఆయన సింహాసనం అక్కడి నుంచి అన్ని చూస్తున్నాడు. వాడు వేటగాడులాగా పక్షిగా ఉన్న వాడు వేటాడాలని చూస్తున్నప్పుడు దేవుడు పైనుంచి చూస్తున్నాడు. ఖచ్చితంగా దేవుడు ఆ వేటను ఆపేస్తాడని చెప్పేసి మనకి ధైర్యాన్ని కలిగిస్తున్నాడు దేవుడు. అలాగే చివరిలో ఇలాంటి సమయాల్లో మనకి దేవుని యొక్క దర్శనం కూడా మనకు కావాలి. ఎందుకంటే వీళ్ళు చెప్పిన మాటలు కాదు, కానీ దేవుడే డైరెక్ట్గా మాట్లాడిన మాటలు మనకి ఎంతో ఆదరణ కలుగజేస్తాయి. కాబట్టి ఇక్కడ 11:7 వచనంలో చూస్తే, యెహోవా నీతిమంతుడు,
ఆయన నీతిని ప్రేమించువాడు యథార్థవంతులు ఆయన ముఖదర్శము చేసేదరు. అంటే యథార్థవంతులు అంటే ఎవరైతే పాపం ఏం తప్పులు చేయకపోయినా కానీ యథార్థంగా ఉంటూ ఉన్నారో, ఎవరైతే మరి అలా ఉంటున్నప్పటికీ వారి మీద మరి అపనింద వచ్చిందో, మరి ఆ అపనిందని పోసుకుంటూ వెళ్తున్నారో అలాంటి వారికి హృదయం చాలా వీక్ అయిపోతుంది. సాతాను గాడు వచ్చేసి, ఎందుకు చూసావా, నువ్వు ఎంత మంచిగా దేవుళ్ళు ఉన్నా కానీ, నువ్వు ఎంత మంచివాడుగా ఉన్నా కానీ, చూడు నీ మీదకి నింద వచ్చింది కాబట్టి నువ్వు ఎందుకు ఇక్కడ బతకడం ఈ లోకంలో, ఇంకెందుకు నువ్వు దేవుడిని పట్టుకొని ఎలాడతావు, వేరే దేవుడిని చూసుకో అని చెప్పేసి సాతాను గాడు చెప్పే పరిస్థితులు అనమాట. కానీ అలాంటి సమయాల్లో దేవుడు ఏమంటున్నాడంటే, వద్దు, నేనున్నాను, నేను చూసుకుంటాను, నేను ముఖదర్శనం ఇస్తాను, నేనే ముఖాముఖిగా ఆ బాధించబడుతున్న వ్యక్తితో నేనే డైరెక్ట్గా మాట్లాడుతూ అంటున్నాడు. సో అంటే దేవుని యొక్క దర్శనం అంటే దేవుని యొక్క గైడెన్స్ అనేది అతనికి దొరుకుతుందని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు ముందుగా పీస్ ఇస్తా అన్నాడు, దేవుడు మన మొర ఆలకిస్తా వింటా అన్నాడు, దేవుడు ఆకాశం నుండి మనల్ని కాపాడుతా అన్నాడు, దేవుడు మరి గైడెన్స్ ఇస్తా అంటున్నాడు. అలాగే 12వ అధ్యాయంలో కూడా చూసుకుంటే ఇక్కడ ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ నాలుకలు కోస్తా అన్నాడు దేవుడు. అంటే దేవుడు మన పట్ల ఎవరైతే మరి విరుద్ధంగా మన మీద అపనింద మోసారో వారి నాలుకల్ని దేవుడు ఏం చేస్తాడు అంటే వదిలిపెట్టే దేవుడు కాదు. దేవుడు వాళ్ళకి ఏమి ఇస్తాడు, పనిష్మెంట్ ఇస్తాడు అనమాట. అలాగే 5వ వచనంలో చూసుకుంటే కనుక చివరిలో రక్షణను కోరుకుని వారికి నేను రక్షణ కలుగజేసేదానని యెహోవా సెలవిస్తున్నాడు. సో ఎవరైతే మరి ఇలాంటి నిట్టూర్పు సమయాల్లో ఇలాంటి ఇబ్బంది నిందను అపనిందను మరి మోసుకొని వెళ్ళాల్సిన సమయాల్లో మరి ఎంతో ఇబ్బంది కష్టంగా ఉన్నప్పుడు మరి దేవుని యొక్క రక్షణ అనేది మనకు కావాలి. ఎందుకంటే మన అపనిందను మోసుకుంటూ వెళ్ళేటప్పుడు ఎంతోమంది మరి మన మీద మరి పడి మనల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉంటారు. అలాంటి సమయాల్లో మరి దేవుని యొక్క కాపుదల కూడా మనకి కావాల్సి ఉంటుంది. అలాగే కిందకు వస్తే 6వ వచనంలో యెహోవా నీవు దరిద్రులను కాపాడు వాడవు అని ఉంటుంది. యెహోవా 7వ వచనం, యెహోవా నీవు దరిద్రులను కాపాడేదవు, ఈ తరము వారి చేతుల నుండి వారిని నిత్యం రక్షించేదవు. అంటే ఈ తరము అంటే ఈ వచనం ఎప్పుడు రాసింది, అప్పుడు రాసింది, ఇప్పుడు రాసి ఉంది. అంటే ఏ తరం వారినైనా కానీ, అంటే ఈ తరం వారు ఎలా ఉన్నారు, ఒకప్పుడు కనీసం కొంచెమన్నా న్యాయం ఉండేది. కనీసం ఇప్పుడు మనం ఏం తప్పు చేయలేదు అనుకోండి, మనం ఏం తప్పు చేయకపోయినా మన మీద ఎవరిని అపనిందం వస్తుంటే మనం అంటే ఏంటో తెలిసిన వాళ్ళందరూ వచ్చి లేదు ఈ అబ్బాయి చాలా మంచివాడు, ఇలా చేసేవాడు కాదని ఒకప్పుడు కొంచెం కనీసం అలా అన్న కొంచెం మోరల్ సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అసలు అలా ఎవ్వరు ఇవ్వట్లేదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే అంతకుముందు మెచ్చుకున్నారో వాళ్ళే ఇలా తప్పు చేయగానే, ఏదైనా తప్పు చేశారని నింద వాళ్ళ మీద పడంగానే, ఏంటి బాబు నువ్వు కూడా ఇలా చేసావా అని చెప్పేసి, ఏంటి పాప నువ్వు కూడా ఇలా చేసావా అని చెప్పేసి అలా మరి తప్పుడు ఆరోపణలు కూడా చేసే విధానం కూడా ఉంటుంది. సో కాబట్టి ఇలా ఈ విధంగా అంటే ఈ తరం వారు ఉన్నారన్నమాట. ఈ తరం వాళ్ళు ఎవ్వరు రెడీగా లేరు దేవుని యొక్క మరి ఒక పని కొరకు, ఎవరు మరి లేరు నీతిమంతుడు ఇతను అని చెప్పేసి మరి ధైర్యంగా అతని పట్ల నిలబడటానికి. కాబట్టి నీ కృపలో మరి ఈ యొక్క వాక్యం నేను చెప్తున్నాను, ఈ తరం వారు ఏ తరం వారిలో నుంచి అయినా కానీ దేవుడు ఏంటంటే నిత్యము రక్షణ ఇస్తాడంట. దేవుడు అంటే కాపాడుతాడు, రక్షణ ఇస్తాడని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు. అయితే ఇలాంటి సమయాలు మన కుటుంబానికి వచ్చినప్పుడు కానీ, ఇలాంటి సమయాలు మరి అపనింద అనేది మన కుటుంబంలో ఎవరన్నా మోయాల్సిన సమయం వచ్చినప్పుడు కానీ, లేదా అపనింద అనేది మన కుటుంబం మొత్తం మోయాల్సిన సమయం వచ్చినప్పుడు కానీ, లేదా అపనింద అనేది మన మొక్కలం మోయాల్సి వచ్చినప్పుడు కానీ, అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే 13వ అధ్యాయంలో ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నేనైతే భక్తులు ఏం చేస్తారంట, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. ఇలాంటి సమయాల్లో మనకి ఏం కావాలి, దేవుని యొక్క కృపయందు నమ్మిక అనేది ఉంచడం అనేది కావాలి. దేవుని నమ్మాలి అంటే విశ్వాసం అనేది కనపరచాల్సిన సమయం. అంటే ఇలాంటి సమయాల్లో ఏం చేయాలి, దేవుని కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాడంట. అలాగే నీ రక్షణ విషయమై హృదయము హర్షించుచున్నది, యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు. అంటే యెహోవా నాకు మహోపకార్యములు చేసి ఉన్నాడు అంటే ఇప్పుడున్న సమస్యని ఇంకా దేవుడు తీసేయలేదు, కానీ దేవుడు ఒకప్పుడు నాకు వచ్చిన సమస్యలన్నింటినీ చాలా వాటిని తీసేశాడని చెప్పేసి వాటిని నెమరు వేసుకుంటున్నాడు అనమాట. అంటే దేవుని కృపయందు విశ్వాసం ఉంచుతున్నాడు, అంటే దేవుని కృపయందు నమ్మిక ఇస్తున్నాడు, అంటే ధైర్యంగా ఉంటాడు అనమాట. దేవుడే చూసుకుంటాడు, నాకు నా కుటుంబానికి అపనింద వచ్చింది కాబట్టి దేవుడే చూసుకుంటాడని ధైర్యంగా ఉంటున్నాడు. రెండవదిగా యెహోవా నాకు మహోపకారం చేసి ఉన్నాడు అంటే పాత సమయాల్లో దేవుడు ఎన్నెన్ని మిరకల్స్ చేశాడో, దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడో ఆ అద్భుత కార్యాలను నెమరు వేసుకుంటూ మూడోదిగా ఏం చేస్తాను, నేను ఆయనను కీర్తించేదను. సో కీర్తనలు పాడుతున్నాడు అనమాట. కీర్తనలు పాడుతున్నాడు. ఇక్కడ మీకు ఒకటి గుర్తు చేయాలి, అంటే దేవుడిని స్తుతిస్తున్నాడు అనమాట. దేవుడిని ఎందుకు స్తుతిస్తున్నాడు అంటే, దేవుడు అంతకుముందు పాత ఆటలో నన్ను విడిపించాడు, అందుకు స్తుతిస్తున్నాను దేవుడిని. అలాగే ఇప్పుడు కొత్తగా వచ్చిన సమస్యల నుంచి కూడా దేవుడు త్వరలోనే నన్ను విడిపిస్తాడు అని చెప్పేసి ఆ యొక్క గట్టి నమ్మకంతో భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు. ఏమని, నాకు మహోపకారం చేసినాడు దేవుడు, నేను ఆయనను కీర్తించేదాను. అంటే కీర్తన కూడా పాడుతాను ఇప్పుడే అంటున్నాడు. సో మనం కూడా ఇలాంటి సమయాలు వచ్చిన మనం ఏం చేయాలి, దేవుని
కృపయందు నమ్మిక ఉంచాలి. దేవుడు ఖచ్చితంగా కృప చూపించే దేవుడు. దేవుడు విడిచిపెట్టే దేవుడు అయితే కాదు. ఈరోజు రేపు దేవుడు ఏమైనా కోపడుతూ ఉండొచ్చు, కానీ నిత్యం కోపడేవాడు కాదు ఆయన. ఖచ్చితంగా ఆయన కృప అనేది తన బిడ్డల మీద ఎవరైతే తను ఎందుకు అప్రోచ్ అయ్యి దేవా నా వల్ల అవ్వట్లేదు అని చెప్పి ఎప్పుడైతే మనం ఏడుస్తామో, మన పాపాలు ఏవి గుర్తు తెచ్చుకోకుండా అంత ప్రేమ కలిగిన దేవుడు. సో కాబట్టి ఆ కృప అనేది మనకు దయచేస్తాడంట. నమ్మిక అనేది ఆ కృప యందు దయచేస్తాడు కాబట్టి మనకు దేవుడు ఖచ్చితంగా నమ్మిక అనేది మనం ఉంచాలి. అంటే విశ్వాసం అనేది మనం దేవుడి మీద పెట్టాలి. రెండవది మరి ఆయన చేసిన కార్యాలన్నింటినీ మనం నెమరు వేసుకోవాలి. గత కాలంలో ఏం చేశాడు మిరకిల్స్ అవన్నీ. మూడవదిగా నేను ఆయనను కీర్తించేదను. సో ఆయనకి కీర్తనలు పాడాలి, స్తుతించాలి. చేసిన మేలును బట్టి స్తుతించాలి, అలాగే చేయబోతున్న మేలును బట్టి దేవునికి స్తుతిని చెల్లించాలన్నమాట. ఈ విధంగా చేస్తే అప్పుడు దేవుడు ఏం చేస్తా అంటున్నాడంటే, దేవుడు అప్పుడు మనకి ఎవరైతే వ్యతిరేకంగా మన మీద అపనింద మోసారో, ఎవరైతే మనల్ని మరి ఇబ్బంది పెడుతున్నారో, అపనింద మోపి ఎవరైతే మనల్ని ఇరికించారో, అది ఏ రకమైన ఇరికింపు అవ్వచ్చు. అంటే మనల్ని మంచిగా ఉన్న మనల్ని మన పక్కన ఉన్న ఉద్యోగస్తులే మనల్ని ఇరికించవచ్చు, లేదా మంచిగా ఉన్న మనల్ని మన ఇంటి పక్కన వాళ్ళే మన మీద ఏదో అబద్ధ సాక్ష్యాలు పలకొచ్చు, తప్పుడు ఆరోపణలు చేయొచ్చు. ఇలా చేసినప్పుడు దేవుడు అంటున్నాడు, అలా చేసినప్పుడు మీకు ఎవరన్నా అలా చేస్తే కనుక నేను మీకు తోడుగా ఉన్నానని మీరు గుర్తుంచుకోండి అని చెప్పి ఇక్కడ 14వ అధ్యాయము 5వ వచనంలో కూడా దేవుడు చెప్తున్నాడు అన్నమాట. ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షమున ఉన్నాడు. ఎందుకనగా దేవుడు నీతిమంతుల పక్షమున ఉన్నాడు కాబట్టి ఎవరైతే ఈ బిడ్డలను ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి ఒక రోజు రాబోతుంది. ఆ రోజు వాళ్ళు భయపడే రోజు రాబోతుంది త్వరలోనే. సో దేవుడు మనతో ఉంటాడని దేవుడు మనకు సెలవిచ్చాడు. అలాగే 7వ వచనంలో సియోనులో నుండి ఇశ్రాయేలు రక్షణ కలుగును, యెహోవా చెరలో తన ప్రజలను రప్పించినప్పుడు యాకోబు హర్షించిన, ఇశ్రాయేలు సంతోషించిన. దేవుడు ఏమంటున్నాడంటే ఖచ్చితంగా సియోను ఇజ్రాయేలు రక్షణ కలుగును గాక. చెరలోని అంటే ఎవరైతే మరి ఈ యొక్క ఇబ్బందులు కష్టాల్లో మనం ఏదైతే మరి పట్టబడ్డామో, అపనిందని మనం మోసుకొని వెళ్ళాల్సిన పరిస్థితులు వచ్చినాయో, ఈ పరిస్థితుల నుంచి దేవుడు మనల్ని బయటకు తీసుకొస్తాడంట. అప్పుడు మనము హర్షిస్తాము, సంతోషిస్తామంట. కాబట్టి దేవుని యందు నమ్మిక ఉంచుదాం, దేవుని యొక్క కృప యందు నమ్మిక ఉంచుతాము, దేవుడు చేసిన కార్యాలన్నింటినీ నెమరు వేసుకుందాం, దేవుని కీర్తిద్దాము. అలాగే ఈ యొక్క వచనాలు చాలా ఇంపార్టెంట్. మీ జీవితాల్లో వీటిని అప్లై చేసుకోండి. మీ జీవితాల్లో మీరు ఎక్కడ ఇలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేశారేమో, ఎప్పుడన్నా చేశారేమో, ఇప్పుడు అదే సిచ్యువేషన్లో ఉన్నారేమో, లేకపోతే ఆ సిచ్యువేషన్ నుంచి మరి ఆ సిచ్యువేషన్ ఫ్యూచర్లో కూడా మీకు వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇప్పటి నుంచే ప్రార్థన చేయండి, వాక్యాన్ని గుర్తు చేసుకోండి. ఖచ్చితంగా మనము అన్యాయం చేయనప్పుడు, మనం తప్పు చేయనప్పుడు దేనికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పేసి, అలాగే దేవుడు ఖచ్చితంగా వీటన్నిటి నుంచి మనకు విడుదల కలిగిస్తాడు. ఖచ్చితంగా ఆయన సహాయము, అద్భుతమైన సహాయం మనకు ఆకాశం నుంచి ఖచ్చితంగా దేవుడు ఇస్తాడని, మనకి ప్రొటెక్షన్ ఇస్తాడని, మనల్ని సేవ్ చేస్తాడని, మనకి గైడెన్స్ ఇస్తాడని, అలాగే దేవుడు మనకి శాంతిని ఇస్తాడని మొదటిగా, అలాగే దేవుడు మనల్ని చూస్తున్నాడని, దేవుడు మన చెవి ఎగుతున్నాడని చెప్పేసి ఈ యొక్క వాక్యాలన్నీ మనం చదివాం. అలాగే వీటితో పాటు దేవుడు ఏం చేస్తున్నాడో చెప్పాడు. అలాగే దేవుడు వాళ్ళ మీద కోపడతాడని చెప్పేసి, ఎవరైతే అబద్ధ సాక్షులు పలికారో, మనల్ని ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళ నోర్లు మరి వాళ్ళ నాలుకలు కట్ చేస్తానని, వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తానని దేవుడు చెప్తున్నాడు. ఇవన్నీ కాక మనం కూడా చేయాల్సిన కొన్ని ఉన్నాయి. ఇలాంటి సమయాలు, ఇలాంటి కష్ట సమయాలు ఏంటంటే మనం దేవుని యందు నమ్మిక ఉంచాలి. నమ్మిక ఉంచడం అంటే మంచిగా ఆ యొక్క ఇబ్బందిని గురించి ప్రార్థన చేసి వదిలేసి మంచిగా ఆహారం తినాలి, మంచిగా పడుకోవాలి, దేవుడే చూసుకుంటాడని చెప్పి ధైర్యంగా ముందుకు వెళ్ళాలి. రెండోదిగా మరి దేవుడు ఆల్రెడీ చేసిన కార్యాలు ఏవైతున్నాయో మిరకల్స్ అవన్నిటిని మళ్ళీ నెమరు వేసుకోవాలి. మూడోదిగా దేవుడిని స్తుతించాలి. ఈ 3 కార్యాలు మనం చేసినప్పుడు మనం ధైర్యంగా ఉండగలుగుతాం. సాతాను చెప్పే మాటలకి మనం విముఖులం అవుతాం. సాతాను ఏం చెప్పినా కానీ నాకు ఆల్రెడీ దేవుడు నాతో మాట్లాడాడు, దేవుడు ఇలా ఉండమన్నాడు, ఇలా చేయబోతున్నాడంట, నేను దేవుని యందు నిరీక్షిస్తా అంటాము. అలాంటప్పుడు దేవుడు ఖచ్చితంగా ఆయన కార్యం చేస్తాడు. ఖచ్చితంగా ఆయన మనం ఏ సమస్యల నుంచి ఉన్నామో ఆ సమస్యల నుంచి మనం విడుదల కలిగించి మనందరికీ సంతోషం ఇవ్వబోయే దినాన్ని త్వరలోనే దేవుడు ఇస్తున్నాడు. దేవుడికి సమస్త మహిమ ఘనత ప్రభావం చెల్లిన గాక. ఆమేన్, 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 ఆమేన్. ఈ వాక్యం విన్నవారు అర్థం చేసుకోండి. చాలా మరి ఈ సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి లైఫ్లో రావచ్చు. ఆల్రెడీ ఆ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేదా ఆ సిచ్యువేషన్ రావచ్చు. కాబట్టి జాగ్రత్తగా మరి ఈ వాక్యాన్ని మరొకసారి కావాలంటే వినమని వేడుకుంటూ, మరి ఈ సమయంలో దేవుడే మనకి తోడుగా ఉంటాడు, దేవుడే మనకి కాపుదలుగా ఉంటాడు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుని, దేవానికి బట్టి నీకు వందనాలైనా, ఈ సమయంలో మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలైనా, మీరు ఇస్తున్న ధైర్యాన్ని బట్టి మీకు వందనాలు నా ప్రభువనైనా. మీ కార్యాలు మా పట్ల జరిగించండి నా ప్రభువనైనా. అయ్యా సహాయం దయచేయండి నా ప్రభు. మీ ఆలోచనలు, మీ తలంపులు మాకు దయచేయండి. ఏది మేలైందో అవి మేము చేస్తూ ముందుకు వెళ్ళాం కృప చూపించండి. ఇలాంటి సమస్యలు, శోధనలు మా కుటుంబాలకు వచ్చినప్పుడు నా ప్రభు ధైర్యంగా నీ వాక్యాన్ని పట్టుకొని నేను దేవతని ఇదిగో మీరు మాకు
తోడై ఉండే దేవుడుగా ఉన్నారు నాయన. మాకు శాంతి ఇస్తా అన్నాడు, మాకు గైడెన్స్ ఇస్తా అన్నారు నాయన, మాకు ప్రొటెక్షన్ ఇస్తా అన్నారు, మమ్మల్ని కాపాడుతా అన్నారు అయ్యా. అలాగే దుష్టుల యొక్క నేను నాలుగులు కత్తిరిస్తా అన్నారు, వాళ్ళకి పనిష్మెంట్ దయచేస్తా అన్నారు. అలాగే మీ అందరూ నమ్మిక ఉంచమంటున్నారు నా ప్రభు. అలాగే ఆల్రెడీ మీరు ఎన్నో మేలు మా జీవితాలు చేశారు, ఆ మేలులన్నింటినీ ఒకసారి జ్ఞాపకం చేసుకోమంటున్నారు నాయన. వాటితో పాటు నా ప్రభు మరి ఉన్న సమయంలో కీర్తనలు పాడుకొని నాయన మిమ్మల్ని కీర్తించుకోమంటున్నారు నా ప్రభు. కాబట్టి ఈ సమయాన్ని మీ చేతికి అప్పగిస్తాను తండ్రి నాయన. అయ్యా ప్రతి ఒక్క బిడ్డని నీకు జ్ఞాపకం చేసుకో, వాళ్ళ హృదయాలు బలపరచండి నీ వాక్యంతో నాయన. ప్రతి ఒక్క బిడ్డని నేను నీ కాపుదలు దాచిపెట్టి ఇదిగో నా ప్రభు నైనా త్వరగా నైనా దేవతను ఎవరైతే సమస్యలు ఉన్నవారు యేసునామములో ఇప్పుడే అయ్యా బయటికి నేను విడుదల కలుగును కాక నా ప్రభు. వాళ్ళకి అవసరమైనవన్నీ కార్యాలు ఏవైతేనైనా మరి వారున్న ఇబ్బంది నుంచి బయటికి రావాల్సిన కార్యాలన్నీ ఇప్పుడు ఈరోజు జరుగును కాక నా ప్రభు. మిరకేజ్ జరిగించండి నా ప్రభు నైనా. మీరు గొప్ప దేవుడు తండ్రి నైనా. మీరు మాట ఇచ్చి సెలవిచ్చి అయ్యా మరి తప్పించే దేవుడు కాదు నా ప్రభు. మీరు మాట సెలవిచ్చారు, మీరు విడిపిస్తా అన్నారు చెరలో నుంచి. ఖచ్చితంగా ఆ దినం కోసం మీరు వేచి ఉన్నాం. ఆ దినం ఈ రోజే నమ్ముచున్నాను తండ్రి. సహాయం దయచేయమని యేసయ్య మరి